హాయ్ ఫ్రెండ్స్, ఈ స్క్రిప్ట్ లెసన్లో స్క్రీన్ ప్లే గురించి మనం ఒక సినిమాని అనాలిసిస్ చేస్తూ అసలు స్క్రీన్ ప్లే ఎలా చేసుంటారు, ఎన్ని స్క్రీన్ ప్లే టూల్స్ అప్లై చేశారు అనేది మనం గమనిస్తూ వెళ్దాం. స్క్రీన్ ప్లే ఎలా చేస్తారు అనేది కథను బట్టి, కథకుడి ఆలోచనను బట్టి ఉంటుంది. సినిమా కథ అనేది స్క్రీన్ ప్లేగా మారడంలో చాలా ఆలోచనలు, చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాతే మంచి స్క్రీన్ ప్లేగా మారుతుంది. సినిమా కథ వేరు, చెబితే ఒకలా ఉంటుంది. సినిమా స్క్రీన్ ప్లే వేరు, చూస్తే ఒకలా ఉంటుంది. ఈ బేసిక్ డిఫరెన్స్ మనకు తెలియాలి. కథకి స్క్రీన్ ప్లేకి చాలా తేడా ఉంది. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. కథ రాసిన తర్వాతే స్క్రీన్ ప్లే వస్తుంది. అత్తారింటికి దారేది అందరూ చూసిన సినిమానే. ఇందులో ఎన్ని స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, టెలిగ్రాఫింగ్ సీన్ ఆర్ స్క్రీన్ ప్లే లాక్. అంటే రైజింగ్ ద క్యూరియాసిటీ, రైజింగ్ ద క్వశ్చన్స్. సినిమా స్టార్టింగ్లో మీరు గమనించినట్లయితే ఫస్ట్ సీన్ సినిమా దేంతో ఓపెన్ అవుతుంది? సమంత కిడ్నాప్తో ఓపెన్ అవుతుంది. సమంత కిడ్నాప్ ఎవరు చేశారు, ఏంటి అన్నది క్వశ్చన్ రైజింగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్, సమంత పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ నరేషన్. మెయిన్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ నరేషన్తో సినిమా స్టార్ట్ అయింది. అంటే సమంత మొదలు పెడుతుంది. సమంత పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ నరేషన్ అనేది మొదలు పెట్టేలా చేశారు. నెక్స్ట్ థర్డ్, ప్రతి సీన్లో సమంత ఉండదు, కానీ మనకి ఎలా స్టోరీ నరేట్ చేశారు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పాయింట్ ఆఫ్ వ్యూస్, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ నరేట్ చేశారు. అయితే సమంత కథ స్టార్ట్ చేసింది, కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సిన కథ చెప్పుకుంటూ వెళ్తారు. ఎందుకు వెళ్తారు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వల్ల ఉపయోగం ఏంటంటే కథని ఎక్కడ పడితే అక్కడ అవసరం ప్రకారం ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా స్టోరీ నరేషన్ సమంతతో జరిగిన మెయిన్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టోరీ నరేషన్ జరుగుతూ ఉంటుంది. సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ నరేషన్ స్టార్ట్ అయింది. బొమ్మని రాని కాన్ఫరెన్స్ హాలు, తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షను, తర్వాత బొమ్మని రాని నవ్వుతూ నా సంతోషం ఏంటి, అత్తను తిరిగి తీసుకొస్తావా. ఇప్పుడు పవన్కి టార్గెట్ వచ్చింది, స్టార్ట్ అయ్యాడు సాంగ్. ఇది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నరేషన్. మనకు కథ తెలిసిపోయింది, హీరో పవన్ కళ్యాణ్కి టార్గెట్ ఇచ్చేశారు. నెక్స్ట్ టెక్నిక్, ఓపెన్ టు ఆడియన్స్ అండ్ సస్పెన్స్ టు క్యారెక్టర్స్. దీన్నే డ్రామాటిక్ ఐరనీ అంటారు. ఈ స్క్రీన్ ప్లే టూల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడియన్స్ హీరో పవన్తో జర్నీ చేస్తూ ఉంటారు. పవన్ బాధపడితే ఆడియన్స్ బాధపడతారు. పవన్ ఆనందం, బాధ అన్నీ ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది డ్రామాకి చాలా ముఖ్యం. డ్రామా సినిమాలో ఓపెన్ టు ఆడియన్స్ అండ్ సస్పెన్స్ టు క్యారెక్టర్స్ కంపల్సరీగా ఉంటుంది. ఈ పాయింట్ని సస్పెన్స్లో పెట్టామనుకోండి, డ్రామా పండదు. అంటే హీరో పవన్ కళ్యాణ్ అత్త కోసం వచ్చాడన్నది ఓపెన్ చేసి ఆట ఆడాలి. ఓపెన్ చేయకుండా సస్పెన్స్లో పెట్టేసి చివర్లోనో లేకపోతే ఇంటర్వెల్లోనో రివీల్ చేద్దాం అనుకుంటే డ్రామా పండదు. ఓకే, సో పవన్ అత్త కోసం వచ్చిన విషయం ఆడియన్స్కి ఓపెనే, ఆడియన్స్కి తెలుసు. అత్త ఇంట్లో వాళ్ళకి అత్తకి తెలియదు. ఓన్లీ ఎంఎస్ నారాయణకి, ఆలీకి తెలుసు. ఆలీకి తర్వాత తెలుస్తుంది, ఎంఎస్ నారాయణ బ్యాచ్కి ఫస్ట్ తెలుస్తుంది, ఇంటర్వెల్కి అత్తకి తెలుస్తుంది. అంటే లూప్ ఓపెన్ అయింది. ఈ డ్రామా లూపు, ఓపెన్ టు ఆడియన్స్ అండ్ సస్పెన్స్ టు క్యారెక్టర్స్ లూపు ఓపెన్ అయింది. అప్పుడు క్యూరియాసిటీ వస్తుంది, ఇంటర్వెల్కి క్యూరియాసిటీ వస్తుంది. అత్త ఏం చేస్తుంది ఇప్పుడు, మళ్ళీ ఇదే క్యూరియాసిటీని సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. ఈ లూప్ కంటిన్యూ చేస్తారు. అత్త ఎవరికి చెప్పదు కదా, అత్త ఇంట్లో వాళ్ళు ఎవరికి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి, పవన్ గురించి ఏం చెప్పదు. క్లైమాక్స్ వరకు ఈ లూప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. క్లైమాక్స్ రైల్వే స్టేషన్లో ఈ లూప్ ఓపెన్ అవుతుంది. తను నా మేనల్లుడు ఇలా వచ్చాడు అని చెప్తుంది.
సో హీరో వచ్చిన సంగతి క్లైమాక్స్లో అందరికీ తెలుస్తుంది. చివరికి అత్త మారిపోతుంది. సో డ్రామా సినిమాల్లో డ్రామాటిక్ కేర్ని ఓపెన్ టు ఆడియన్స్ అండ్ సస్పెన్స్ టు క్యారెక్టర్స్ అన్నది చాలా క్రూషియల్ రోల్ పాటిస్తుంది ఈ స్క్రీన్ ప్లే టూల్. దీన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి టర్నింగ్ పాయింట్స్ ఇస్తూ వెళ్తూ ఉంటారు, ఓపెన్ చేస్తూ ఉంటారు. చివరిలోకి అన్ని క్యారెక్టర్లు ఓపెన్ చేస్తారు. ఎస్టాబ్లిషింగ్ ద పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఈజ్ ద రియల్ డ్రామా. అంటే ఏంటి? ఏదైనా క్యారెక్టర్స్ మధ్య పర్సనల్గా రిలేషన్షిప్, ఒక బంధం ఏర్పాటు చేస్తే అది రియల్ డ్రామా అవుతుంది. అంటే బంధం ఏర్పాటు చేస్తేనే డ్రామా వస్తుంది, బంధం ఏర్పాటు చేయకపోతే డ్రామా రాదు. ఇది స్క్రీన్ ప్లేలో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే సునంద అత్తకి పవన్కి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ చిన్నతనంలోనే జరిగింది. ఈ ఫీలింగ్ క్రియేట్ చేస్తేనే డ్రామా స్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్ బంధం ఏర్పాటు చేస్తేనే డ్రామా వర్కౌట్ అవుతుంది. అందుకని 3 షాట్లు వేస్తారు, గుర్తుపెట్టుకోండి. చూశారు మీరు ఆల్రెడీ. సునంద నిలయం అని ఉంటే చెయ్యి తాగుతాడు, ఆ చెయ్యిని అలా తాకిస్తే చిన్నప్పుడు షాట్లు వేస్తారు పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 3 షాట్లు. సునంద అన్నం తినిపించింది, పరిగెత్తుతున్నది, ఇలాగే నిద్రపోతుంది, ఒళ్ళు నిద్రపోతుంది. ఈ 3 షాట్లు ఎందుకు వేశారు? ఆ పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి మెయిన్ క్యారెక్టర్కిను ఆ క్యారెక్టర్కి. ఆ బంధం ఏర్పాటు చేస్తేనే మనకి ఆ డ్రామా వర్కౌట్ అవుతుంది అన్నమాట. సో స్క్రీన్ ప్లేలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ ద పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఈజ్ ద రియల్ డ్రామా. ఓకే, నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్. ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ని 1, 2, 3 3 పార్ట్లుగా చెప్పారు. ఇది అత్తకు సంబంధించిన కథ ఉంది ఇందులో. ఫస్ట్ పార్ట్లో అత్త పెళ్లి చేసుకోవడం, బొమ్మను ఇరాని కోప్పడటం, ఇక్కడ వరకు పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి సెకండ్ పార్ట్ ఓపెన్ చేస్తారు. అత్త పాయింట్ ఆఫ్ వ్యూలో బొమ్మను ఇరాని గన్తో కాల్చాడు అన్నది ఇంటర్వెల్ వద్ద ఓపెన్ చేశారు మనకి. నెక్స్ట్ థర్డ్ మళ్ళీ పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వే స్టేషన్లో చెప్పేది మదర్ డెత్ సీన్ అన్నమాట. సో ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ని 3 పార్ట్లుగా చెప్పారు. అసలు కథ ఇదే అనమాట. దీనివల్లనే మిగిలిన కథ అంతా జరిగింది. సో ఈ కథని క్యూరియాసిటీ పెంచడం కోసం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళారు. దిస్ ఈజ్ ద స్క్రీన్ ప్లే టూల్ ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్. నెక్స్ట్, స్క్రీన్ ప్లే ఆల్వేస్ మూవ్స్ అరౌండ్ స్టోరీ పాయింట్. స్టోరీ డ్రైవ్లు కూడా అలాగే ఉండాలి. అంటే స్టోరీ పాయింట్ చుట్టూనే స్టోరీ డ్రైవ్ రాసుకోవాలన్నమాట. స్క్రీన్ ప్లే అడుగుతుంది స్టోరీ డ్రైవ్, స్టోరీ పాయింట్ పద్ధతిగా ఉన్నాయా లేదా అని. సో అత్త కోసం పవన్ వచ్చినప్పుడు పవన్ చేసే పనులన్నీ అత్త మెప్పు కోసం, అత్తకు దగ్గర అవ్వడానికే చేస్తాడు కూడా. అత్త హోటల్ని కాపాడతాడు, అత్త పెద్ద కూతురు పెళ్లి నుండి కాపాడతాడు, అత్త చిన్న కూతురుని ప్రేమిస్తాడు. ఇవన్నీ స్టోరీ పాయింట్కి రిలేటెడ్గా డ్రైవ్లు రాసుకున్నారు. స్క్రీన్ ప్లేలో ఈ డిజైన్ చాలా ముఖ్యం అన్నమాట. స్క్రీన్ ప్లేలో స్టోరీ డ్రైవ్లు, టర్నింగ్ పాయింట్స్, యాంటిసిపేషను, అత్త మారుతుందా లేదా, ఇవన్నీ ఎంచుకున్న స్టోరీ థ్రెడ్ మీద నుంచే రావాలి. ఇది చాలా ముఖ్యం స్క్రీన్ ప్లేలో. నెక్స్ట్, మెయిన్ క్యారెక్టర్ని ఎలా తీసుకున్నాం, దాన్ని ఎలా కొనసాగిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. మెయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా తీసుకున్నాం అండ్ వీ హ్యావ్ టు కంటిన్యూ దట్ క్యారెక్టరైజేషన్ అండ్ క్యారెక్టర్. సో ఇక్కడ చూడండి, అతరిని జారేది కథలో పవన్ కళ్యాణ్ చార్టెడ్ ఫ్లైట్లో దిగుతాడు. ఎందుకు? మిలీనీర్ కాబట్టి. ఆ క్యారెక్టర్ని, ఆ మిలీనీరు, ఆ డబ్బున్నోడు అన్న సంగతిని చెబుతూనే వెళ్తారు సినిమా కథలో. ఎయిర్పోర్ట్లో కారు కొనేస్తాడు ఏకంగా. హోటల్ సీన్లో సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడిస్తాడు. ఆలీని కొడుతూ పెట్రోలు, వెజిటబుల్స్, కాఫీ షాపు నా కోసం పెట్టారంటాడు. డ్రైవర్గా స్టార్ట్ అయ్యే ముందు పవన్ 5 స్టార్ హోటల్లో జీవితం చూపిస్తారు. రైల్వే స్టేషన్ కొంటాడు క్లైమాక్స్లో. సాంగ్లో చీర ఇచ్చిన కాదంబరి కిరణ్కి కూడా డబ్బులు ఇస్తాడు. మీరు గమనించండి, ఇవన్నీ మెయిన్ క్యారెక్టర్ని ఎలా తీసుకున్నారు, మిలీనీర్గా తీసుకున్నారు కాబట్టి అతను మిలీనీర్ అని స్క్రీన్ ప్లేలో చెబుతూనే వెళ్తూ ఉంటారు.
స్క్రీన్ ప్లే ఎటువంటిదైనా క్యారెక్టర్ గ్రాఫ్ని పెంచడం అన్నది చేయాలి. ఇందులో ఈ సినిమా కథలో అత్త హోటల్ని కాపాడతాడు, అత్త కూతురు కోసం ఫైట్ చేస్తాడు. చివరిలో క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్లో తల్లిని కోల్పోయాడు, నేను తాతని ఏం చేయాలి అని అంటాడు. నేను ప్రేమ మార్గాన్ని ఎంచుకున్నాను, నువ్వు ద్వేష మార్గాన్ని ఎంచుకున్నావు అని అత్తని బ్రతిమలాడతాడు. ఒక బంధం కోసం పవన్ ఇంత జర్నీ చేయడం క్యారెక్టర్ గ్రాఫ్ని అమాంతంగా పెరిగేలా చేస్తుంది అనమాట. సో క్యారెక్టర్ గ్రాఫ్ పెరిగిందా లేదా అన్నది స్క్రీన్ ప్లేలో కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిన అంశం. నెక్స్ట్, స్క్రీన్ ప్లేకి మెయిన్ మూలం కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ ఈజ్ ద మెయిన్ ఫౌండేషన్ ఆఫ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అంటారు. అంటే కాన్ఫ్లిక్ట్ లేకపోతే కథ ఉండదని, స్టోరీ ఉండదు, స్టోరీ లేకపోతే స్క్రీన్ ప్లే కూడా రాదు. సో స్క్రీన్ ప్లేకి మెయిన్ మూలమైన కాన్ఫ్లిక్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. ఇది పర్ఫెక్ట్గా కుదిరితే సినిమాలు హిట్ అవుతాయి. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్కి అత్తను తీసుకెళ్ళాలి, అత్తను మార్చి తీసుకెళ్ళాలి అన్నది పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. అయితే అత్త ఏమైనా తగ్గుతుందా? తగ్గదు, రాదు, కరాఖండిగా చెబుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ని చివరి వరకు కొనసాగించారు. హీరో ఎంత చేస్తున్నా అత్త మారదు, చివరిలో అత్త మారుతుంది. చివరిలో అత్త మారేసరికి పవన్ కళ్యాణ్కి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తీరిపోద్ది అనమాట. సో పవన్ హ్యాపీ. అప్పుడు వరకు జర్నీనే. స్టార్టింగ్ అత్త కోసం బయలుదేరాడు, ఇంటర్నల్గా బాధపడ్డాడు, ఏవో చేశాడు, పనులు చేశాడు, ఆ పనులు చేశాడు, ఈ పనులు చేశాడు. చివరికి అత్తను ఒప్పించి అత్తను తీసుకెళ్ళడానికి రెడీ. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అన్నది హీరోకి ఏర్పరిచి ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ల మీద జర్నీ చేయించి ఆ బాధని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేస్తూ చివరికి ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తీరిపోవడంతో సినిమా కథ అయిపోతుందన్నమాట. ఇది మెయిన్ ఫార్ములా. నెక్స్ట్, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటే హీరోకి వచ్చే ఇబ్బందులు, అంటే ఫిజికల్గా వచ్చే ఇబ్బందులు. ఫైట్స్ కావచ్చు, హోటల్ సీన్లో ఫైట్ చేస్తాడు, కోట గ్యాంగ్తో ఫైట్స్ అవి చేస్తాడు. ఇవన్నీ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. అంటే ఒక ఫైట్స్కి వస్తూ ఉంటాయి ఫిజికల్గా అనమాట ఎక్స్టర్నల్ అంటే. ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ని కలిపితే కంప్లీట్ సినిమా అయిపోతుంది. సో స్క్రీన్ ప్లేలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి హీరోది, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి హీరోకి, ఇవి రెండు కరెక్ట్గా కుదిరితే సినిమా మంచి హిట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, స్క్రీన్ ప్లేలో మనకి మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్ కలిసి ఉంటూనే జర్నీ చేస్తాయి. ఇది అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మెయిన్ ప్లాట్ అంటే ఏంటి, సబ్ ప్లాట్ అంటే ఏంటి. మెయిన్ ప్లాట్ అంటే ఏంటి? మెయిన్ కథ, అత్తను తీసుకెళ్ళడం అన్నది మెయిన్ కథ. సబ్ ప్లాట్ ఏంటి? పవన్ సమంత లవ్ స్టోరీ. ఈ రెండు పక్కపక్కనే జర్నీ చేస్తూ ఉంటాయి, గమనించండి. కానీ మెయిన్ ప్లాటు సబ్ ప్లాటు డామినేట్ చేయకూడదు. మెయిన్ ప్లాట్ని సబ్ ప్లాట్ అనేది డామినేట్ చేయకూడదు. ప్రధానంగా చెప్పాల్సిన కథ అత్తని తీసుకెళ్లే కథ. దాని మీద ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలంటే ఆ కథను ప్రధానంగా చెబుతూనే సబ్ ప్లాట్ చెప్పాలి తప్ప సబ్ ప్లాట్ని హైలైట్ చేసుకోకూడదు. అందువల్లనే మెయిన్ ప్లాటు సబ్ ప్లాటు రెండు కలిసి జర్నీ చేస్తే ప్రధాన కథని డామినేట్ చేయవు. ఒక పక్క పవన్ సమంత లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది, కథలో కలిసిపోయి ఉంటుంది. కానీ ప్రధాన కథని ఏమాత్రం డామినేట్ చేయకుండా చూసుకున్నారు. అయితే మెయిన్ ప్లాటు సబ్ ప్లాటు ఎక్కడో చోట ఎఫెక్ట్ చేయాలి. మెయిన్ ప్లాట్ని సబ్ ప్లాటు ఎక్కడో చోట ఎఫెక్ట్ చేయాలి. దానివల్ల మెయిన్ ప్లాటు ప్రోగ్రెషన్ కాన్ఫ్లిక్ట్ జరగాలి. కథలో సమంత పవన్తో లేచిపోయింది అనగానే మెయిన్ ప్లాట్ మీద ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అత్త సీరియస్ అయిపోద్ది, రావు రమేష్ సీరియస్ అయిపోతారు, క్లైమాక్స్కి వచ్చేస్తారు, రైల్వే స్టేషన్కి వచ్చేస్తారు ఏకంగా. దానితో కథ క్లైమాక్స్కి వచ్చిద్ది అనమాట. ఇదే బెస్ట్ స్క్రీన్ ప్లే టెక్నిక్. మీరు మెయిన్ ప్లాటు సబ్ ప్లాటు కొన్ని సినిమాల్లో విడిపోయి ఉంటాయి, సపరేట్ చేసుకుంటారు అన్నమాట. కానీ కొన్ని సినిమాల్లో సబ్ ప్లాట్ వేసారంటే సబ్ ప్లాట్ మెయిన్ ప్లాట్ మీద ఎఫెక్ట్ చేస్తుంది ఎక్కడో చోట. ఇది బొమ్మరిల్లో కూడా గమనిస్తాం. నెక్స్ట్, స్క్రీన్ ప్లే ప్రకారం కథలో చెప్పిన ప్రతి అంశం, ప్రతి
పాయింట్, ప్రతి క్యారెక్టరు రౌండ్ ఆఫ్ చేయాలి. తాత చెప్పినట్లు డైనింగ్ టేబుల్ నిండిపోవాలంటాడు. ఇది ఎండ్ షాట్లో జరుగుతుంది, మీరు గమనించండి. ప్రణీత లవ్ స్టోరీ ఎండ్ అవుతుంది, హ్యాపీగా ఎండ్ చేస్తారు. బ్రహ్మానంద క్యారెక్టర్ మళ్ళీ మొదటికి వస్తుంది. బాబాజీ ఇచ్చిన 3 వరాలు రౌండ్ ఆఫ్ అవుతాయి. పోసాని క్యారెక్టర్ని రౌండ్ ఆఫ్ చేస్తారు. అత్త క్యారెక్టర్ షేర్స్ పవన్ని కంపెనీ ఎండీగా చేస్తుంది. తాత అత్త కలుస్తారు, అందరూ కలుస్తారు. చెప్పిన విషయాలన్నీ రౌండ్ ఆఫ్ చేస్తారు కథలో. ఆ రౌండ్ ఆఫ్ చేయాలి, ఏదర్ క్యారెక్టర్నన్నా రౌండ్ ఆఫ్ చేయాలి, చెప్పిన పాయింట్, చెప్పిన డైలాగు, అన్ని విషయాలని రౌండ్ ఆఫ్ చేయాలి. అదే మంచి స్క్రీన్ ప్లే అవుతుంది. లేకపోతే లూజ్గా వదిలేశారా, అవన్నిటినీ సమాధానాలు ఇవ్వలేదు అంటారన్నమాట. ప్రతిదానికి మనం సమాధానం ఎండ్ షాట్ కంప్లీట్ అయ్యేలోపు ఇవ్వాలి. నెక్స్ట్, స్టోరీ స్ట్రక్చర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. స్టోరీ స్ట్రక్చర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అంటే ఏంటి? సినిమాకి స్క్రీన్ ప్లేలో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే స్టోరీకి ఉండే స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా కుదిరితే స్క్రీన్ ప్లే బాగుంటుంది. స్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే స్క్రీన్ ప్లే సరిగ్గా రాదు. సో కథ స్టార్టింగ్ పాయింట్ మీకు తెలుసు. సమంతని కిడ్నాప్ చేశారు. దాని ద్వారా బొమ్మన్ ఇరానీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ లైఫ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేశారు. సెకండ్, ప్లాట్ పాయింట్ 1, అత్తను తీసుకురావడానికి పవన్ డెసిషన్ తీసుకున్నాడు. తాత చెప్పాడు, ఇంకా అత్తను తీసుకొస్తానని పవన్ డెసిషన్ తీసుకున్నాడు, స్టార్ట్ అయ్యాడు. ఇది ప్లాట్ పాయింట్ 1, కథకి మలుపు. మిడ్ పాయింట్, పవన్ తన కోసం వచ్చాడని అత్త తెలుసుకుంది ఇంటర్వెల్కి. నెక్స్ట్, ప్లాట్ పాయింట్ 2, అత్త ఇంట్లోంచి పవన్ బయటికి పంపడం. హీరో గోల్ క్రైసిస్లో పడింది. హీరో లాస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకేమీ లేదు హీరో దగ్గర. హీరోని బయటికి పంపించేశారు. ఏ రావు రమేష్ అయితే ఇంట్లోకి తీసుకున్నాడో అదే రావు రమేష్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. నెక్స్ట్, క్లైమాక్స్. హీరో రీచ్డ్ హిస్ గోల్. అత్తను మార్చాడు, అతను ఒప్పించాడు. నెక్స్ట్, రెజల్యూషన్. తాత దగ్గరికి ఫ్యామిలీ అంతా చేరారు, అత్త చేరింది, అందరూ చేరిపోయారు. అయితే మనం క్లాసులో చెప్పుకున్న ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఎక్కడొచ్చింది కథలో? ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ కథలో ఎక్కడొచ్చింది అంటే అత్త ఫ్లాష్ బ్యాక్లో వచ్చింది. గన్ను కాల్చడం, పవన్ మదర్ని చనిపోవటం, అవన్నీ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఉంది ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. ఆ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టే ఇప్పుడు తాత మారి అత్తను తీసుకురమ్మన్నాడు. అది వచ్చింది కాబట్టి మనకి ప్లాట్ పాయింట్ 1 వచ్చింది. సో ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ కథకి ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది అనమాట. ఇది స్టోరీ స్ట్రక్చర్. నెక్స్ట్, నోట్స్ టు రిమెంబర్. మనం కథలు రాసేటప్పుడు చాలా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటి? హీరో ఆర్ హీరోయిన్ ఆర్ మెయిన్ క్యారెక్టర్ సెంట్రిక్గా కథ నడపడం. ఇది అందరం చేయాలి. హీరో కావచ్చు, లేకపోతే హీరోయిన్ కావచ్చు, మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే వాళ్ళ సెంట్రిక్గా కథను చెప్తాం. నెక్స్ట్, స్టోరీలో ఏది తగ్గించి చెప్పాలి, ఏది పెంచి చెప్పాలి, అవసరం ఏంటి, అనవసరం ఏంటి తెలుసుకుని రాయాలి. కట్ ద డల్ బిట్స్ అంటారు కదా హిచ్కాక్ గారు, అలా అనమాట. నెక్స్ట్, ఎక్కడ ఏ విషయం రివీల్ చేయాలి, రివీలేషన్ అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తే బాగుంటుంది, బాగోదు అన్నది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి స్క్రీన్ ప్లేలో. నెక్స్ట్, డ్రామా గ్రాఫ్ లెవెల్, యాంటిసిపేషన్ లెవెల్ ఎలా ఉంది అన్నది ప్రతిసారి చెక్ చేసుకోవాలి. ఆడియన్స్ చివరి వరకు ఎందుకు కూర్చుంటారు, ఎందుకు చూస్తారు ఈ సినిమాని, వెయిటింగ్ ఫర్ వాట్ అన్నది బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి అంశాలన్నీ స్క్రీన్ ప్లేలో రావాల్సిన, చర్చించాల్సిన విషయాలు. నెక్స్ట్, కథ రాసుకోవడం ఒక ఎత్తు. అది 3 నుంచి 10 పేజీలు రాసుకుంటాం. కానీ ఆ స్టోరీని సీన్స్గా మార్చడం
ఇంకో ఎత్తు 60 నుంచి 70 సీన్లుగా 80 సీన్లుగా మార్చుకోవాలి. స్టోరీని సీన్స్గా మార్చుకున్నాం, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఆ కథకి ఆ కథనం ఆ స్క్రీన్ ప్లే ఎంచుకోవడం ఇంకో ఎత్తు. అంటే స్క్రీన్ ప్లే ఎలా చేస్తాం, కథ రాసుకోవడం ఒక ఎత్తు, స్టోరీని సీన్స్గా మార్చడం ఒక ఎత్తు, ఆ కథకి కథనం స్క్రీన్ ప్లే ఎంచుకోవడం ఇంకో ఎత్తు. అంతా పర్ఫెక్ట్గా అర్థవంతంగా సీన్స్ మంచి స్క్రీన్ ప్లేలో చెప్పి ప్రేక్షకుడికి మంచి అనుభూతి ఫీల్ ఇవ్వడంలోనే అసలు సక్సెస్ అనేది దాగి ఉంటుంది. ఇలాగా ఒక సినిమా కథని స్క్రీన్ ప్లే చేయటంలో చాలా నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్నీ మనం మన కథలకి అప్లై చేస్తూ మంచి కథలు మంచి స్క్రీన్ ప్లే చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.